హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా కిరణ్ 2020. ఈ రోజు వీడియో మీషో నుంచి కొన్ని కలెక్షన్ అయితే తెప్పించాను. డ్రెస్సెస్ అన్ని చాలా బాగున్నాయి. అసలు ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్సెస్ అయితే రివ్యూ ఇద్దామని చెప్పి తీసుకున్నాను. వీటిలో మీకు ఏమైనా నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అవి వెళ్ళి చెక్ చేయండి. కొనకపోయినా పర్వాలేదు, చూడాలి అనుకున్నా వెళ్ళి ఒకసారి లింక్స్ ఓపెన్ చేసి ఒకసారి డ్రెస్సెస్ చూడండి. వీటిలో ఏదైనా మీకు డ్రెస్ నచ్చినట్లయితే బై చేసుకోవచ్చు. కానీ అన్ని క్వాలిటీ చాలా బాగున్నాయి. ఈసారి వచ్చిన డ్రెస్సెస్ మొత్తం లాస్ట్ టైం కూడా బాగున్నాయి, కానీ అంతకన్నా ఇవి ప్రీమియం క్వాలిటీలు అయితే వచ్చాయి. ఓకే, ఇప్పుడు కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం. కలెక్షన్ లోకి వెళ్లే ముందు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని మంచి డ్రెస్ కలెక్షన్స్ చూడటానికి అవకాశం ఉంటుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫస్ట్ నేను వేసుకున్న కుర్తా. ఈ కుర్తా నాకు 250 బిలోలోనే వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఇది సిల్క్ మెటీరియల్. ఫ్రంట్ వచ్చేటికి ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా డ్రెస్ అంతా ఇలా చిన్న చిన్న పుటీస్ అయితే ఇవ్వడం జరిగింది. హ్యాండ్స్ కూడా ఇలా లేస్ అయితే ఇచ్చారు. చూడండి హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. చాలా బాగుంది. ఈ టాప్ నాకు 250 బిలోలోనే వచ్చింది. ఓకే, ఇప్పుడు కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డ్రెస్ వచ్చేప్పటికి ఇప్పుడు ప్రెసెంట్ మంచిగా ట్రెండ్ అవుతుంది ఈ డ్రెస్. ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను, చూద్దాం. ఇది వచ్చేటప్పటికి 3 పీస్ కుర్తా సెట్. ఇది ఈ డ్రెస్ కి ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఇలాగా పాన్ మోడల్ నెక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా డ్రెస్ అంతా ఇలాగ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. మెయిన్ ఈ డ్రెస్ కలర్ చాలా బాగుంది. ఈ డ్రెస్ కి వచ్చిన చున్నీ కాంట్రాస్ట్ కలర్ లా రావడం వల్ల డ్రెస్ అనేది ఇంకా బాగా హైలైట్ అయింది. ఇంకా అలాగే ఇక్కడ హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్. ఇక్కడ ఇలా లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనం బ్లౌజెస్ కి వేసుకుంటాం కదా పైపింగ్, అలాగా మనకి ఇక్కడ లేస్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్ కి లేస్ ఇవ్వడం జరిగింది. ఇంకా డ్రెస్ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇది సిల్క్ మెటీరియల్. మెటీరియల్ వచ్చేసి సిల్క్, కానీ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలో ఉన్నది. ఇదిగోండి, ఇంక ఇలా డ్రెస్ అంతా మనకి ఇలా బుటీస్ అయితే ఇవ్వడం జరిగింది. కుర్తీ లెంత్ కూడా బిలో నీ లెంత్ అయితే వస్తుంది. చాలా బాగుంది. ఈ డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు ఈ డ్రెస్ వచ్చేటప్పటికి అరౌండ్ 800 బిలోలోనే వచ్చింది ఈ డ్రెస్. ఇదైతే అస్సలు మిస్ చేసుకోకండి ఈ డ్రెస్ అయితే. నెక్స్ట్ ఇది ప్యాంట్. ప్యాంట్ వచ్చేటప్పటికి ఎలాస్టిక్ ప్రొవైడ్ చేస్తారు. వన్ సైడ్ ఎలాస్టిక్ ప్రొవైడ్ చేస్తారు, వన్ సైడ్ నార్మల్ గానే ఉన్నది. ఇది ఇది వచ్చేటప్పటికి కాటన్ మెటీరియల్ లో ప్రొవైడ్ చేశారు. కాటన్ అంటే ప్యూర్ కాటన్ కాదు, కాటన్ మిక్స్ లో ఉన్నది ప్యాంట్ క్వాలిటీ వచ్చేటప్పటికి. నెక్స్ట్ దుప్పట. ఈ డ్రెస్ మెయిన్ హైలైట్ ఏంటంటే దుప్పట. ఎందుకంటే డ్రెస్ అంతా సేమ్ కలర్ లో ఇచ్చి దుప్పట అనేది కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల బాగా హైలైట్ అయింది. ఇక్కడ చూడండి, ఇలాగా దుప్పటాకి స్కాలప్ డిజైన్ లా ఇచ్చి ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫ్లవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం దుప్పట అంతా 2 సైడ్స్ అలాగే ఇచ్చారు. అలాగే కిందని టాసల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మెయిన్ దుప్పట వల్ల ఈ డ్రెస్ కి మంచిగా లుక్ వచ్చింది. చూడండి, చాలా బాగుంది దుప్పట అయితే. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేటప్పటికి ఇది వైట్ డ్రెస్. ఇది జైపూర్ కాటన్ డ్రెస్. జైపూర్ రేయన్ డ్రెస్. క్వాలిటీ అయితే అచ్చు కాటన్ లాగే ఉంది. చాలా బాగుంది క్వాలిటీ అయితే. నెక్ వచ్చేటప్పటికి స్వీట్ హార్ట్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ చూడండి వర్క్ ఎంత బాగుందో. అసలు వర్క్ చాలా డీటెయిల్ గా ఉంది. అసలు చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది వర్క్ అయితే. ఇలా మనకి పార్ట్ ఇక్కడ వరకు ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి ఇక్కడ ప్రిల్స్ లా వచ్చింది అనమాట. ఇవన్నీ హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్. ఈ డ్రెస్ కి ఇంకా కింద వరకు ఇలా బుటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది అంబ్రిల్లా మోడల్ డ్రెస్. ఈ డ్రెస్ అయితే నాకు 550 బిలోలోనే వచ్చేసింది. ఇదే డ్రెస్ మీరు షాప్ లో తీసుకోవాలంటే కన్ఫర్మ్ గా 1500 అయితే చెప్తారు. ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంది. అసలు ఈ డ్రెస్ ఎవ్వరు మిస్ చేసుకోకండి.
ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంది డ్రెస్ వచ్చేటప్పటికి. దీని ప్యాంట్ వచ్చేటప్పటికి ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. ప్యాంట్ లెంత్ కూడా ఇది కూడా సేమ్ మెటీరియల్ జైపూర్ రేయాను, కానీ ఇది కాటన్ లా ఉంది. అసలు చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే మటుకు. దీని దుప్పట కూడా హైలైట్ గా ఉంది అసలు చెప్పాలంటే. దుప్పట వచ్చేటప్పటికి చిఫాన్ దుప్పట ఇచ్చారు. ఇదిగోండి దుప్పట మీద కూడా ఇలా ఫ్లవర్స్ బుటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఎక్సలెంట్ గా ఉంది డ్రెస్. అసలు రివ్యూస్ ఏమో కానీ రిటర్న్ ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదు. ఈ డ్రెస్ అయితే కన్ఫర్మ్ గా తీసుకోండి, స్టాక్ అవుట్ అవ్వకముందే. మ్యాగజైన్ డ్రెస్ అయితే స్టాక్ అవుట్ అయిపోద్ది, ఎందుకంటే రివ్యూస్ కానీ రేటింగ్ కానీ డ్రెస్ కి చాలా బాగుంది. ఇది దుప్పట అంతా మనకి ఈ విధంగా బుటీస్ ప్రొవైడ్ చేశారు. ఈ డ్రెస్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ లో తీసుకున్నాను. శారీస్ అవి క్యారీ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ డ్రెస్ బాగా సెట్ అవుతుంది ఫంక్షన్స్ అప్పుడు వేసుకోవడానికి. కానీ సమ్మర్ లో అయితే ఇది అవాయిడ్ చేయండి, ఎందుకంటే జాక్వర్డ్ డిజైన్ తో వచ్చింది కదా, కొంచెం మనకి గుచ్చుకున్నట్టు గట్రా ఉంటది. వింటర్ సీజన్ అయితే ఈ డ్రెస్ బెస్ట్ అని చెప్తాను. ఐ మీన్ ఫంక్షన్స్ కి అయితే చాలా బాగుంటది, మంచి రాయల్ లుక్ గా కనిపిస్తుంది డ్రెస్ అనేది. ఇదిగోండి ఇలాగే చైనీస్ కలర్ నెక్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ డ్రెస్ కి ఫ్రంట్. ఇది సిల్క్ మెటీరియల్ జాక్వర్డ్ డిజైన్ తో వచ్చింది. ఇది ఇంక ఇదంతా జరీ మూవెన్ లో అంటే జాక్వర్డ్ డిజైన్. ఇది ఏమి ప్రింట్ కాదు, మీకు వాష్ చేస్తే పోవడానికి ఇది ప్రింట్ కాదు, ఇది డ్రెస్ లోనే వీవింగ్ అయ్యి వచ్చిందన్నమాట జాక్వర్డ్ డిజైన్ ఇదంతాను. ప్లస్ ఈ డ్రెస్ కి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. లైనింగ్ వచ్చేటప్పటికి క్రేప్ మెటీరియల్ ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ వస్తాయి. ఇదిగోండి హ్యాండ్స్ చివరన కూడా మనకి ఈ విధంగా జాక్వర్డ్ డిజైన్ వచ్చింది. ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది. వింటర్ లో అయితే సూపర్ ఉంటది ఈ డ్రెస్. సమ్మర్ లో కూడా వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. మెయిన్ ఫంక్షన్స్ అప్పుడైతే చాలా బాగుంటది ఈ డ్రెస్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ ప్యాంట్ వచ్చేటప్పటికి ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. అలాగే ప్యాంట్ కి పాకెట్ కూడా ఉంది, డ్రెస్ కి పాకెట్ కూడా అవైలబుల్ గా ఉంది. దుప్పట మంచి రిచ్ లుక్ అయితే ఇస్తుంది, కంపల్సరీ చెప్తున్నాను. దుప్పట చాలా బాగుంది, దుప్పట గేరా కూడా చాలా పెద్దదిగా ఉంది. ఎందుకండి సేమ్ జాక్వార్డ్ డిజైన్ వచ్చింది దుప్పటాకు కూడా, ఎక్సలెంట్ గా ఉంది. నేను స్క్రీన్ మీద వేసుకున్న తర్వాత ఎలా ఉన్నది డిస్ప్లేలో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అలాగే లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. వీటిలో మీకు ఏ డ్రెస్ కావాలన్నా వెళ్ళి బై చేసుకోవచ్చు హ్యాపీగా. స్టాక్ అవుట్ అవ్వక ముందే పర్చేజ్ చేసుకోండి, మళ్ళీ తర్వాత చూసినప్పుడు స్టాక్ అవుట్ పెట్టాను, స్టాక్ అవుట్ అయిపోయినవి పెట్టాను అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే ఈ డ్రెస్సులన్నీ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి, స్టాక్ అవుట్ త్వరగా అయిపోతున్నాయి ఏదైనా సరే. అందువల్ల మీరు ముందుగానే బుక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేటప్పటికి పింక్ కలర్ డ్రెస్. ఇది కూడా త్రీ పీస్ సెట్ డ్రెస్. ఇది అంబ్రెల్లా మోడల్ లో వస్తుంది. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి విస్కోస్ రేయాను, చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ మటుకు. ఫ్రంట్ యోక్ పార్ట్ వచ్చేటప్పటికి ఇది ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. వర్క్ కూడా చాలా బాగుంది, దగ్గర నుంచి చూడండి ఒకసారి. ఇంక ఇలాగా హ్యాండ్స్ వచ్చేసారా, హ్యాండ్స్ ఇక్కడ వచ్చేటప్పుడు 3/4 హ్యాండ్స్ ఇక్కడ ఫ్రిల్స్ లా ఇవ్వడం జరిగింది. ఇది ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. మనకి కార్నర్ లో హ్యాండ్స్ కార్నర్ లో ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేశారు. డ్రెస్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసారా ఈ డ్రెస్ మిగతాదంతా ప్రింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు, ఇదంతా బుటీస్ ప్రింట్ ఇవ్వడం జరిగింది. ఇంకా డ్రెస్ అంతా కూడా ఈ విధంగానే ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. గ్యారా కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇది అంబ్రెల్లా మోడల్ డ్రెస్.
దీని ప్యాంట్ వచ్చేటప్పటికి ప్యాంట్ కూడా సేమ్ విస్కోస్ రేయన్ మెటీరియల్, మనకి చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ అయితే. ఇక్కడ చూడండి, ఈ సమ్మర్ కి మంచిగా ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే సమ్మర్ కి మనకి బాగుంటది, అంటే గుచ్చుకున్నట్టు గట్ట అది ఏం లేకుండా చాలా కంఫర్టబుల్ గా ఉంటది. ప్యాంట్ వచ్చేటప్పటికి బోత్ సైడ్స్ ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. ప్యాంట్ కూడా చాలా లూజ్ గా ఉండేటట్టు అయితే ఉన్నది, ఎందుకంటే మెయిన్ కంఫర్టబుల్ గా ఉంటది ఇలా ఉంటే. ఇది ఏంటంటే ప్లాజో మోడల్ లో ఉంది ప్యాంట్ అనేది, చాలా బాగుంది. ఇదైతే క్లాత్ మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా బాగుంది. మెయిన్ దుప్పట వచ్చేటప్పటికి కాటన్ బ్లెండ్ లో ఇచ్చారు, అంటే సిల్క్ కాటన్ మిక్సింగ్ లో ఉన్నది ఇది, కానీ చాలా బాగుంది. దుప్పట గేరా కూడా చాలా పెద్దది, అసలు చాలా పెద్దగా ఉంది. అసలు విత్ కూడా చాలా ఎక్కువగా ఉంది, లెంత్ కూడా ఎక్కువగా ఉంది దుప్పటాకి. మనం దీంతో టాప్ కూడా కుట్టించేసుకోవచ్చు, అంత లెంత్ ఉన్నది. ఇంక ఇలాగా ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది. దుప్పట అంతా ఇలా బుటీస్ మొత్తం చివరిని ఇలాగా చూడండి, ఇలా ఫ్లవర్స్ మోడల్లో బుటీస్ లాగా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది దుప్పటా కూడా. మెయిన్ గేర ఎక్కువగా ఉంది. ఈ డ్రెస్ వచ్చేటప్పటికి నాకు 620 రూపీస్, నియర్లీ 620 రూపీస్ కి అయితే వచ్చేసింది. వీటిల్లో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, అలాగే సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ లో తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 750 బిలోలోనే వచ్చింది. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఇది మెటీరియల్ వచ్చేటప్పటికి రేయాన్ మెటీరియల్. ఇవ్వండి, ఈ డ్రెస్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి వీనెక్ ప్రొవైడ్ చేసి ఇలా లేస్ అయితే ఇవ్వడం జరిగింది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్. నెక్స్ట్ ఈ డ్రెస్ మెయిన్ ఎక్కడ అట్రాక్షన్ గా ఉంటదంటే సెంటర్ పార్ట్ ఇలాగ స్ప్లిట్స్ ఇచ్చి మనకి సెంటర్ పార్ట్ బొటానికల్ డిజైన్ లా ఇచ్చారు. చూడండి ఒకసారి, ఈ డిజైన్ వచ్చేటప్పటికి బొటానికల్ డిజైన్ మాట ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇది డ్రెస్ కి మధ్యలో వస్తుంది ఈ డిజైన్ అనేది. మెయిన్ ఈ బ్లాక్ కలర్ మీద క్రీమ్ కలర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ రావడం చాలా ఎక్సలెంట్ గా ఉంది ఈ డ్రెస్ కి. చూసారా, బాగుంది కదా. ఇది వర్క్ బాగా ఇచ్చారు. ఇదంతా థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్, పెయింట్ ప్రింట్ అయితే కాదు, ఇది థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ మొత్తం దగ్గర నుంచి చూడండి ఒకసారి. ఇది కూడా క్లాత్ చాలా స్మూత్ గా ఉన్నది. రేయన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మ్యాక్సిమం స్మూత్ గా ఉన్నది. ఇవన్నీ మోస్ట్ గా సమ్మర్ కి ప్రిఫరబుల్ చేయొచ్చు, ఎందుకంటే చాలా మెత్తగా ఉన్నాయి క్వాలిటీ అనేది. అందువల్ల దీని ప్యాంట్ వచ్చేటప్పటికి ఇవ్వండి ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. బోత్ సైడ్ కూడా ఎలాస్టిక్ ఉన్నది, చాలా కంఫర్టబుల్ గా ఉన్నది. నెక్స్ట్ దుప్పట వచ్చేటప్పటికి సిల్క్ మెటీరియల్ వచ్చింది. దీనికి కూడా ఇలాగా ఫ్లవర్స్ అయితే బుటీస్ కింద ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎంబ్రాయిడింగ్ వర్క్, సైడ్ కూడా కట్ వర్క్ లాగా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చేస్తారు. దుప్పట అంతా ఇంతే ఉంది, సిల్క్ మెటీరియల్ దుప్పట ఇది. దీంట్లో అయితే కలర్ ఒకటే అవైలబుల్ గా ఉన్నది, సైజెస్ అయితే ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఇంకెప్పుడు నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేటప్పటికి ఆరెంజ్ అండ్ నేవీ బ్లూ కలర్ లో తీసుకున్నాను. ఇది అరౌండింగ్ నాకు 400 ఆ రేంజ్ లోనే వచ్చేసింది ఈ డ్రెస్ అయితే. ఈ డ్రెస్ వచ్చేటప్పటికి 3 పీస్ స్ట్రైట్ కట్ కుర్తీ సెట్. ఇదిగోండి, ఈ ఫ్రంట్ నెక్ అయితే వీ నెక్ ప్రొవైడ్ చేశారు. వీనెక్ ప్రొవైడ్ చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్ తో వర్క్ ఇవ్వడం వల్ల ఈ డ్రెస్ మంచిగా లుక్ వచ్చింది. కానీ అవును, సైజ్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది సైజ్ నేను ఎల్ సైజ్ తీసుకున్నాను, కానీ టైట్ గా ఉంది. మళ్ళీ వాష్ చేస్తే కంపల్సరీ షింక్ అవుతుంది. సో మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి. మీ సైజ్ ఎల్ అనుకోండి, ఎక్స్ఎల్ తీసుకోండి, ఎం అనుకోండి, ఎల్ తీసుకోండి. ఎందుకంటే కొంచెం నాకు ఫిట్టింగ్ అయితే టైట్ గా అనిపించింది. ఇవ్వండి,
హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇంకా కుర్తీ అంతా ప్లెయిన్ ఉంటుంది, జస్ట్ నెక్ దగ్గర మనకి ఈ విధంగా డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మెటీరియల్ రేయాన్, కాటన్ అండ్ రేయాన్ మిక్సింగ్. క్లాత్ మటుకు చాలా బాగుంది. ఇది క్లాత్ మనం ఎన్నిసార్లు వాష్ చేసినా సరే ఈ క్లాత్ కలర్ చేంజ్ అవ్వడం కానీ అది ఏమీ అవ్వదు, ఎందుకంటే క్లాత్ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇది సిల్క్ అండ్ కాటన్ మిక్సింగ్ అన్నమాట. నెక్స్ట్ ప్యాంట్ వచ్చేటప్పటికి ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. బోత్ సైడ్ ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. దీని పాకెట్ అయితే ఏం లేదు. లెంత్ కూడా చాలా బాగుంది. ఇది సేమ్ టాప్ అండ్ బాటమ్ రెండు కూడా సేమ్ కలర్ లో ప్రొవైడ్ చేశారు. దీనికి డ్రెస్ కి హైలైట్ ఏంటంటే దుప్పట, కాంట్రాస్ట్ కలర్ లో దుప్పట ఇవ్వడం వల్ల డ్రెస్ మనకి కొంచెం అట్రాక్షన్ గా మంచిగా కనిపిస్తుంది. ఇదిగో దీనికి ఇచ్చిన దుప్పట చాలా బాగుంది. దుప్పట కూడా ఇలా మనకి జరీ వర్క్ అయితే జాఫ్ డిజైన్ తో రావడం జరిగింది. ఇదంతా పెయింట్ అయితే కాదు, ఇది క్లాత్ లోనే మిక్స్ అయ్యి వచ్చింది. మొత్తం ఇదంతాను డిజైన్ అంతా కూడా క్లాత్ లోనే మిక్స్ అయ్యి వచ్చింది. చాక్వా డిజైన్. డ్రెస్ అయితే చాలా బాగుంది, అసలు మిస్ చేసుకోవద్దు. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు కలెక్షన్ అయితే. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మంచి ప్రొడక్ట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే వీడియో చూసిన వాళ్ళు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.